నువ్వు జీవితంలో చిత్తశుద్ధిగా ఏం ఆలోచించావో అదే మాట్లాడుతూ, ఏం మాట్లాడావో అదే చేస్తూ, మనస్సు మాట చేత ఒకటే ఉండే విధంగా చిత్తశుద్ధితో ఉంటే మహాలోకాలన్నీ నీవే అని 3 ఏళ్ల పిల్లాడికి నేర్పిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక భాష తెలుగు భాష. ఈ ఆటలు వేళ మానేసి వైకుంఠపాళి మానేసి వీడియో గేమ్స్ అని మొదలెట్టాను. ఇక్కడ పబ్జీ గేమ్ అని మొదలెట్టాం. వాడు తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు భావోద్వేగాన్ని పెంచే క్రీడలే కానీ భావ సంస్కారాన్ని పెంచే క్రీడల్ని లేవండి. గమనించండి దయచేసి. పిల్లల్లో సంస్కారాన్ని నేర్పాలి, ధైర్యాన్ని నేర్పాలి, ఆత్మవిశ్వాసం నేర్పాలి. ఇందులోనే ఇంకో మాట, 105 గళ్ళలోకి వెళ్ళాక నేను 105కి వెళ్ళా అంటాడు. గర్వం వస్తుంది. ఎందుకంటే 121 ఉన్నవి, 11 121 11 ఎందుకంటే ఏకాదశి ప్రతి ఏకాదశికి ఎవరైతే 3 నియమాలు పాటించి ఏకాదశి వ్రతాన్ని 11 సంవత్సరాలు చేస్తారో వారికి వైకుంఠం ఖాయం. అది వైకుంఠపాళి ఆట. దాని పేరే అది. పాళి అంటే పందెం. పాళి అంటే పందెం అండి. వైకుంఠపాళి అంటే వైకుంఠం కోసం ఆడే పందెం ఆట. దాన్ని గవ్వలతోనే ఆడతారండి. అందుకని గవ్వలమ్మ గుళ్ళోకి వెళ్ళి గవ్వలు ఇవ్వగానే, గవ్వతో ఎంత నేర్పుతున్నావమ్మా, అందుకే గవ్వలు ఇవ్వమని చెప్పారు. అక్కడ ఇవ్వగానే ఇచ్చేసాం. గవ్వలు ఇవ్వగానే మా అమ్మాయికి పెళ్ళైంది. ఈ పనికి మేల మాటలు వద్దండి. గవ్వలకి పెళ్ళికి సంబంధం లేదు. మీ అమ్మాయి ఆ కాపురంలో గొవ్వలా ఉందా, రవరవలాడిపోతుందో చూసుకో అమ్మా. అందుకని గవ్వలు ఇవ్వగానే పెళ్ళయింది, గోదావరిలో దిగ్గానే పెళ్ళయింది అని ఎదవ మాటలు చెప్పడం కాదు. ఇక్కడ గవ్వలాట ఆడిస్తే పెళ్ళి అయినా కూడా కాపురం తినగా ఉంటుందండి. పెళ్ళి అవ్వడం పెద్ద విషయం ఏంటండి? 16 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈవేళ, ఆడ మొగ కూడా. నిచ్చి పెళ్లి కూతురు, నిచ్చి పెళ్లి కొడుకులు తయారయ్యారు. పెళ్ళి అవ్వడం సమస్య కాదు, కాపురం తినగా ఉండాలి కదా. అంటే గవ్వలాట ఆడాలి, గెలుపోటములు అంగీకరించాలి. 105 గళ్ళలోకి వెళ్ళాక తప్పు చేసామనుకోండి, ఒక్కటేస్తే 106లోకి వస్తాం. గమనించండి. ఒక్కటిని ఏమంటారో తెలుసా? తెలుగు భాష గుడ్డి అంటారు. ఒకటి అనరు. ఒకటి పడితే గుడ్డి అంటారు అన్నట్లు. గుడ్డి అంటే గుడ్డి పని చేసావు, అంత పెద్దవాడిని అయ్యాను కదా నేను, అందరూ నన్ను గౌరవిస్తున్నారు కదా అని తప్పు పని చేసామనుకో, ఇంత పెద్దవాడి పేరు రేపు టీవీలో వచ్చింది. మళ్ళీ ఇంకా మై హోమ్కి రావక్కర్లేదు, ఇంకా మా సొంత హోమే. ఆయన ఇలా చేసేట అలా చేసేట అని ఎవడో పిలవడం. ఇంకా అసలు ముందు అయిందా లేదో కూడా తెలుసుకోరు. ఇక్కడ టీవీలు చెప్తే చాలు, ఇక్కడ అది వేదం చెప్పినట్టే. అంతే కదండి మా బతుకులు. ఇక్కడ ఒక్కసారి టీవీ వాడు ఎవడో మా మీద కోపంతో ఒక కథనం వేసినా సరే మీలో సగం మంది నమ్మేస్తారు హాయిగా. ఏమో ఏ పుట్టలో ఏ బాగుందో మనకు ముందు అవమానించడం సరదా కదా. అందుకని మా లాంటి వాళ్ళ బతుకులు ఎంతవరకు అంటే 105 గళ్ళలోకి చేరినా సరే ఆ ఒక్క గుడ్డి పని చేయకుండా ఉన్నంత వరకేనమ్మా. ఏ సెలబ్రిటీ అయినా అంతే, ఏ మహాపురుషుడైనా అంతే. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది. ఒక్క తప్పటడుగు వేసిన అరుకాశుడు నోట్లో పడితే 106 నుంచి కిందకు వస్తామండి. 1వ గళ్ళలోకి ఒక్క తప్పు పని చేస్తే. డబ్బు ఆశ కానీ, స్త్రీ ఆశ కానీ, వేరే పదవి ఆశ కానీ, పీఠాల ఆశ కానీ, ఏ చాపల్యానికి లోనైనా కొంపలు అంటుకుపోయినట్టే లెక్క. అప్పుడు ఈ గౌరవం అంతా మొత్తం మంట కలిసినట్టే కదా. అదే వైకుంఠపాళి. 105లోకి వెళ్ళావు, జాగ్రత్తగా ఉన్న 121 వరకు ఉండాలి. ఇప్పుడు గవ్వలు మనకి జీవిత సత్యాన్ని తెలియజేసే లేదా? అందుకే నేను పద్యం చెప్పా, గవ్వలు కోరిడి దేవత నవ్వును పుట్టించుగాని నా దేశములో గవ్వయ చాలును చీకటి గవ్వలి వెలుగుంగనంగా అద్భుతమిదియే. చీకటికి అవ్వలు ఉండేటువంటి వెలుగును చూడాలి అంటే వైకుంఠపాళి ఆట ఒక్కటి చాలు. 121 గళ్ళు దాటి ప్రశాంతంగా పరమపద సోపాన పటములోకి చేరుకుంటే అక్కడి నుంచి కిందికి పడ్డం ఉండదు. ఇంకా అది ఆజ్ఞాచక్రం. అక్కడి వరకు చేరుకున్నవాడు పడ్డం అటు ఇటు తిరుగుతాడు, ఎప్పుడప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు, అనుమానం వెళ్ళ. ఇది జీవిత సత్యం. ఇది కేవలం గవ్వల ద్వారా నేర్పించిన కాశీ గవ్వలమ్మకి నమస్కారం, కంచి కామాక్షికి నమస్కారం, బెజవాడ కనకదుర్గకి నమస్కారం, తత్స్వరూపులైనటువంటి మీ అందరికీ నమస్కారం.